స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్ గా రీతు, తనూజ, నిఖిల్ వీళ్ళు ముగ్గురు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ మాట్లాడుతూ, ఇప్పుడు మీరు ఏదైతే ఇమ్యూనిటీ సంపాదించడానికి ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నారు, ఆ ఇమ్యూనిటీని సంపాదించడానికి నేను ఇస్తున్న టాస్క్ హోల్ ద క్రౌడ్ అంటూ బిగ్ బాస్ ఒక డిఫరెంట్ అయిన టాస్క్ ని ప్లాన్ చేశారు. ఇక ఎవరైతే ముగ్గురుగా పోటీ చేస్తున్నారో వాళ్ళ ముగ్గురు స్టాట్యూస్లు కూడా గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశారు. అలాగే ముగ్గురికి 3 కత్తులను ఇచ్చారు. ఇక ఆ కత్తులను తీసుకొని ఎవరి స్టాచ్యూ ఉందో వాళ్ళ స్ట్రైట్ గా అంటే కనుబొమ్మల మధ్యలో కరెక్ట్ గా గురిపెట్టి అలా ఎక్కువసేపుగా ఎవరైతే నైఫ్ తో ఎక్కువగా హోల్డ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ టాస్క్ లో విజయం సాధిస్తారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఈ కిందలో భాగంగా ఈ టాస్క్ కి సంచాలక సుమన్ శెట్టిని నియమించారు. ఇక అయితే కనుక ఈ టాస్క్ లో నిఖిల్ అయితే ఇద్దరు ఆడోళ్ళ కన్నా ముందే గివ్ అప్ ఇచ్చేశాడు. ఇక రీతు వర్సెస్ తనూజాని మొత్తానికి 11వ వారం టాస్క్ అయినప్పటికీ కూడా రీతు కూడా గివ్ అప్ ఇచ్చేసి పాపం తనూజ అయితే గనక నిజం ప్రాణం పెట్టి ఈ టాస్క్ లో మొత్తానికి విజయం సాధించి 11వ వారం అది కూడా ఫ్యామిలీ వీక్ లో కెప్టెన్ అయిందనే చెప్పాలి. మనకి చూపించినప్పుడు జస్ట్ ఒక 20 సెకండ్స్ చూపిస్తారు టాస్క్, కానీ లైవ్ లో దాదాపు గంటల పాటు జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒక ఆడపుల్లిలాగా మొత్తం ఎలాగైనా కెప్టెన్ అవ్వాలని కంకణం కట్టుకొని ఫైనల్ గా కెప్టెన్ అయింది, అది కూడా ఫ్యామిలీ వీక్. మరి మీరేమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.